తృతీయ శ్రేణి ఏసీ ఛార్జీల కంటే తక్కువ ధరతో ప్రయాణించే ఎకానమీ ఏసీ కోచ్లను రైల్వే శాఖ త్వరలో ప్రారంభించబోతోంది. ప్రతిపాదిత రైళ్లలో మొదటి, 2, 3వ తరగతి ఏసీ బోగీలతో పాటు ఎకానమీ క్లాస్ కోచ్లు కూడా అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. వీటికి ఆటోమేటిక్ డోర్లు కూడా ఉంటాయి. అంతేకాదు ఇతర ఏసీ బోగీలతో పోల్చుకుంటే ఇందులో ఉష్ణోగ్రత 24 నుంచి 25 డిగ్రీల మధ్యలో ఉంటుంది. కాబట్టి బ్లాంకెట్స్ కూడా అవసరం లేదని రైల్వే వర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ఉన్న మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో స్లీపర్, మొదటి, ద్వితీయ, తృతీయ శ్రేణి ఏసీ కోచ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే రాజధాని, శతాబ్ది, గరీబ్ రథ్తో పాటు ఇటీవల ప్రవేశపెట్టిన హంసఫర్, తేజస్ మాత్రం పూర్తిగా ఎయిర్ కండిషన్ రైళ్లు. ఎక్కువ మంది ప్రయాణికులకు పూర్తిస్థాయి ఏసీ రైలు సౌకర్యాన్ని అందించాలన్న లక్ష్యంతో ఎంపిక చేసిన మార్గాల్లో వీటిని ప్రారంభించాలని రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. దీనికి అనుగుణంగా రైల్వే స్టేషన్లలో సౌకర్యాలను మెరుగుపరిచి మరింత సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది. ఇతర వాటితో పోల్చుకుంటే కొత్తగా ప్రవేశపెట్టే ఎకానమీ క్లాస్ ఏసీ భోగిల్లో సాధారణంగా 24 నుంచి 25 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులకు సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. బయటి ఉష్ణోగ్రత ప్రభావాన్ని కూడా తట్టుకుంటారని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల ప్రారంభించిన తృతీయ శ్రేణి ఏసీ కోచ్ హంసఫర్ రైలు విజయవంతమైంది. అలాగే ఎకానమీ ఏసీ రైలు కూడా ప్రయాణికుల్ని ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి వివరాల్ని ఉత్పత్తి ప్రారంభానికి ముందు వెల్లడిస్తామని రైల్వే అధికారులకు తెలిపారు.